నమస్తే వార్తవానికి స్వాగతం. ప్రభుత్వ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమంలో ప్రోటోకాల్ పాటించలేదని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెల్లాపూర్ బీజేపీ అధ్యక్షుడు రాంబాబు గౌడ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయం ఎదుట కూడా బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ శంషాబాద్ రాజు, బీజేపీ కిసాన్ మోర్చా సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మల్లేపల్లి రాజేందర్ రెడ్డి, డిస్ట్రిక్ట్ కౌన్సిల్ మెంబర్ ప్రవీణ్ కుమార్ యాదవ్, బీజేపీ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, సెక్రటరీ కొట్టే రవి, ఉస్మాన్ నగర్ బీజేపీ నాయకులు నర్రేగూడెం నరసింహ, జోగు రవి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులకు ప్రోటోకాల్ ప్రకారం తగిన ప్రాధాన్యత ఇవ్వాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఎమ్మెల్యే కమిషనర్ కాంగ్రెస్ ప్రభుత్వానికి కమిషనర్ ప్రజల కమిషనర్ కాంగ్రెస్ 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 దొంగలు కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ కమిషనర్ డౌన్ డౌన్ సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సీఎం డౌన్ డౌన్ సంబంధం జీతాలు తీసుకొని ఉత్తగా పోతుంది. ఏ సమస్య చేసినప్పుడు అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ శాంక్షన్ అయ్యి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి ఎన్ని రోజులు అవుతుంది? అది జాగి అది ఉండదు, జాగి పెట్టలేదు. కొంచెం స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏదైనా పని మీద ఫోన్ చేస్తే రెస్పాండ్ ఇవ్వాలి. ఇంకెందుకు మరి కమిషనర్ గారు ఉంది? మీరు మేడం గానే పిలవండి అన్న. రెస్పాన్స్ జర కమిషనర్ వచ్చి ఇన్ని రోజులు తెల్లాపూర్ డివిజన్ లో క్షేత్ర పరిశీలన ఏ రోజైనా తిరిగిరా? ఎన్ని కాలంలో తెలుసా ఇప్పుడు మేడం? ఎన్ని కాలంలో తెలుసా ఇప్పుడు వరకు? ఒక్క రోజు రోడ్ల మీద ఇప్పుడు చూసినా ఒక మాన్యువల్ మీద మానవల్ లేదు ఇప్పుడు వరకు. మొన్న రిపోర్ట్ అయింది 15 రోజులు అవుతుంది. ఇప్పుడు పట్టించుకోలేరు. తెల్లాపూర్లకి కాలికి ఒక్క విలేసుకుంటే ఎన్ని మాన్యువల్ ఓపెన్ ఉన్నాయో చూడండి మీరు. మా ఎంబర్ రండి ఇప్పుడు పోదాం. ఏం ఎక్కడ పోతుంది? ఎంపీకి ఇన్ఫర్మేషన్ లేదు, ఎంపీకి ఇన్ఫర్మేషన్ లేదు. ఓకేనా? కమిషనర్ గారే పోవాల్సిందే మొత్తం. స్కూలా లేకపోతే ప్రైవేట్ కార్యక్రమమా, ఎమ్మెల్యే గారు ప్రైవేట్ కార్యక్రమమా, లేదా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రైవేట్ కార్యక్రమమా? అదే ఎమ్మెల్సీ గారు ఉన్నారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటే ఎమ్మెల్యే కూడా ప్రజాప్రతినిధి కదా మేడం. ఎమ్మెల్సీ కూడా ప్రజాప్రతినిధి, ఎంపీ కూడా ప్రజాప్రతినిధి. వాళ్ళు చేయాలి కదా మరి. చేసేది కట్టేది ప్రభుత్వ పాఠశాల, అవి వచ్చేటి ప్రభుత్వం నుంచి నిధులు. మీ మున్సిపల్ ఆఫీస్ నుంచి సిబ్బంది వెళ్తారు అక్కడ అంత శ్రీరామ్. అయితే ఈరోజు ఉదయం పూట స్థానిక ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆఫీస్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో ఏకపక్షంగా ఏదో తన సొంత పార్టీ కార్యక్రమం అయినట్టు ఇక్కడికి వచ్చి ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులతోటి ఇక్కడ వచ్చి పాఠశాల ఏకపక్షంగా వచ్చి పాఠశాల శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇచ్చిన ప్రభుత్వ సొమ్ముతోటి కడుతున్నామని వాళ్ళ చెప్పుకుంటున్నారు. కానీ ఇవి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారు ఈ ఏకపక్ష విధానాలు బంద్ చేసుకుంటే మీకే మంచిది. మీరు కడుతున్న ఈరోజు మీరు శంకుస్థాపన చేసిన పాఠశాల మీ సొంత నిధులు కాదు. కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఇంట్లోకి ఏం తెస్తలే, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారు మీ ఇంటి నుంచి తెస్తలేరు. అది ప్రభుత్వ సొమ్ము, అది మనందరి సొమ్ము. అక్కడ కట్టే స్థలం కూడా ప్రభుత్వ జాగా. మీరు ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు మన స్థానిక ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు, అలాగే మన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నుంచి వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇవి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు కాబట్టి ఇలా ఏకపక్షంగా మీరు చేయడాన్ని మేము ఖండిస్తూ, ఇందులో ముఖ్యంగా మన స్థానిక తెల్లాపూర్ డివిజన్ డిప్యూటీ కమిషనర్ గారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం ఏంటంటే మీరు ఎమ్మెల్యేకో కాంగ్రెస్ ప్రభుత్వానికో కాంగ్రెస్ మనుషులకో ఎమ్మెల్యే గారికో కమిషనర్ కాదు. ఈ తెల్లాపూర్ డివిజన్ ప్రజలకు మీరు కమిషనర్. మీరు ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నాయకులకు వాళ్ళు బాధ్యతారహితంగా ఉంటూ వాళ్ళు చెప్పినట్టు మీరు నడుచుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ నాయకులకు స్థానిక ఎమ్మెల్యేకు మీరు కమిషనర్ కాదు. మీరు సేవ చేయాల్సింది తెల్లాపూర్ డివిజన్ ప్రజలకు. కానీ మీరు నిరంకుశంగా నియంతృత్వ ధోరణితో ముందుకు పోతూ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో చూసుకుంటే చాలా సమస్యలు ఉన్నాయి. మేము గత వారం కింద కూడా చాలా సమస్యల పైన మీకు మెమరాండం సమర్పించడం జరిగింది. కానీ మీరు కమిషనర్ గారు మీరు ఏ రోజు కూడా స్థానికంగా తెల్లాపూర్ డివిజన్ పరిధిలో క్షేత్రస్థాయి పరిశీలన చేయలేరు. ఏడ చెత్త ఉంది, ఏడ డంప్ యార్డ్ ఉంది, ఏడ వాటర్ సమస్య ఉంది, ఏడ స్ట్రీట్ లైట్ సమస్య ఉంది, ఏడ మాన్యువల్స్ ఉన్నాయని ఏ ఒక్క రోజు మీరు తెల్లాపూర్ డివిజన్ పరిధిలో తిరిగిన పాపాన ఓలేరు.
మీరు వస్తారు, టిఫిన్ డబ్బా కట్టుకొచ్చుకుంటారు, ఏసీ రూమ్ లో కూర్చుంటారు, తింటారు, పోతారు తప్ప మీరు ఏదైనా పని చేసింది తెల్లాపూర్ డివిజన్లో అంటే మీరు చేసింది శూన్యం. మీరు కేవలం చెప్తున్నా కదా, మీరు ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ నాయకులకు మాత్రమే కమిషనర్ గా వ్యవహరిస్తున్నారు. మీరు రాబోయే ఇలాంటి కార్యక్రమాలు, మీరు ఇలాంటి తప్పులు ముందు జరగకుండా చూసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, మీ వైఖరి మీరు ఇట్లనే నియంతృత్వంగా ఉండి మీ వైఖరి మారలేదనుకో, మేము భారతీయ జనతా పార్టీ తెల్లాపూర్ డివిజన్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టబోయే చర్యలు చాలా కఠినంగా ఉంటాయని మిమ్మల్ని మీకు చెప్తూ, మీరు ఇంకోసారి ఇలాంటి తప్పిదాలు జరిగితే మాత్రం పూర్తి బాధ్యత తెల్లాపూర్ డిప్యూటీ కమిషనర్గా మీరే బాధ్యత వహించాలి. కాబట్టి ఈ తెల్లాపూర్ డివిజన్ పరిధిలో ఏ పరిణామాలు ఏం జరిగినా పూర్తి బాధ్యత మీదే. అలాగే కాంగ్రెస్ నాయకులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, మీరు నిధులు మీ ఇంటి నుంచి తెస్తలేరు. మీరు తెల్లాపూర్ డివిజన్ పాఠశాలకి, తెల్లాపూర్ డివిజన్ పరిధిలో తెల్లాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ పాఠశాలలో 27 లక్షలు కేటాయించమని గొప్పగా చెప్పుకుంటున్నారు. కానీ 27 కోట్లు, కానీ ఆ 27 కోట్ల రూపాయలు పిఎం శ్రీ పథకం కింద కేంద్ర ప్రధానమంత్రి కేంద్రం నుంచి వచ్చిన నిధులు. కాబట్టి అభివృద్ధి విషయంలో 3 పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిమ్మల్ని కూడా హెచ్చరిస్తూ, ఇలాంటివి ముందు పునరావృతం అయిందనుకో, ఎమ్మెల్యే గారిని కాంగ్రెస్ నాయకులు ఇండ్లను ముట్టడి చేస్తామని, ఖచ్చితంగా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించాల్సిందని తెలియజేస్తూ ముగిస్తున్నాను. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని తెల్లాపూర్ గ్రామాన గవర్నమెంట్ పాఠశాలకు ఇంకా మిగతా కార్యక్రమాలకు 48 కోట్లు రిలీజ్ చేసినామని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దానికి ప్రజాప్రతినిధి అయిన సంబంధిత ఎమ్మెల్యే గారు ఈరోజు మా తెల్లాపూర్ డివిజన్ 263 డివిజన్లో తెల్లాపూర్ గ్రామంలో స్కూల్ ఓపెనింగ్ అని చెప్పేసి వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టిపోవడం, భూమి పూజ చేయడం జరిగింది స్థానిక ఎమ్మెల్యే గారు. అది ఎంతవరకు కరెక్టు? స్థానికంగా ఉన్న ఎంపీ గారిని కానీ ఎమ్మెల్సీ గారిని కానీ ఎవరిని పిలవలేదు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు ఏమంటారంటే, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్, దాన్ని శాంక్షన్ చేసింది కాబట్టి అని వాళ్ళు అనుకుంటారు. ఇది ఎవరి ఇంట్లోకి వెళ్ళి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళి కాదు, టీఆర్ఎస్ వాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళి ఇవ్వట్లేదు. వాళ్ళు అంతగా వాళ్ళకు ఉత్సాహం ఉంటే తెల్లాపూర్లో 3 చెరువులు కలుషితమైపోయినాయి. ఆ కలుషితమైన 3 చెరువులు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరు క్లీన్ చేయలేదు ఇంతవరకు. కలుషితమై ఇప్పటికి జ్వరాలు వస్తున్నాయి, మొత్తం ప్రాబ్లంలో ఉన్నది. ఒక స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఒక గ్రౌండ్ లేదు. అలాగే ఏదైతే ఇది ఇంకా చాలా ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి, ఎంఐజీ తెల్లాపూర్ అండర్ గ్రౌండ్ బ్రిడ్జి శాంక్షన్ అయింది. దానికి స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సిన స్థలం ఇవ్వక, దాని మీద దృష్టి పెట్టక ఎమ్మెల్యే గారు వీళ్ళు ఎంతమంది అక్కడ ఎంఐజీకి వెళ్ళి తెల్లాపూర్కి వెళ్ళి ఎంఐజీకి వచ్చే వాళ్ళకి చాలా మంది ప్రాబ్లం అవుతున్నది. కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు కానీ ఇలాంటి సమస్యల మీద మీరు దృష్టి పెట్టాలి. కానీ ఏదో వచ్చి ప్రోటోకాల్ లేకుండా, ఏది లేకుండా, ఎంపీ గారిని పిలవకుండా, ఎమ్మెల్సీ గారిని పిలవకుండా ఇది చేయడం మాత్రం అన్యాయము. ఇలాంటి ప్రోగ్రామ్ కమిషనర్ గారికి కూడా ఇంకోసారి మళ్ళీసారి ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ చేయకుండా, లేదా ఇలాంటి ప్రోగ్రాం మళ్ళీ పునరావృతం అయితే మా బీజేపీ తరఫున భారీ ఎత్తున మేము ధర్నా కార్యక్రమాలు కానీ ఇలా చాలా కార్యక్రమాలు చేస్తాం. మున్సిపాలిటీ దగ్గర ఈ స్కూల్ కోసం ఇనాగ్రేషన్ కోసం అనేది అన్ని పార్టీలు అంటే కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ కలిసి వచ్చి ఇక్కడ ఎవరంతలో వాళ్ళు వచ్చి కొబ్బరికాయలు కొట్టి ఇనాగ్రేషన్ చేయడము చాలా తప్పు. అందరినీ కలుపుకొని పోవాలి. మిగతావన్నీ మా నాయకులు చెప్పారు. ఒక చిన్నది నేను చెప్తా. ఎంత సిగ్గుచేట అంటే, ఇక్కడ కమిషనర్ ఉన్నాడా లేడా అనే దానికి, మున్సిపల్ ఆఫీస్ పక్కన జరిగిన దానికి మాకు తెలియదని చెప్పడము చాలా సిగ్గుచేటు. ఈ ఒక్క విషయం గమనిస్తే ప్రజలకు అర్థమవుతుంది. ఎక్కడో డివిజన్లో జరగలేదు, పక్కన మున్సిపల్ ఆఫీస్ పక్కన జరిగింది. ట్రాక్టర్లు నడిచినాయి, కొబ్బరికాయలు కొట్టారు, ప్రజాప్రతినిధులు వచ్చిపోయారు. ఈ విషయంపై వివరణ కోరితే కమిషనర్ అందుబాటులో లేదు. కమిషనర్ ఫోన్ చేసి అక్కడ ఉన్న వాళ్ళతో చెప్పిస్తుంది, ఈ విషయంపై మాకు తెలియదు అని చెప్పడము చాలా సిగ్గుచేటు. ఇది మీరు గమనించాలి. మున్సిపల్ పక్కన జరిగితే తెలుస్తలేదు కమిషనర్ అంటే. అసలు కమిషనర్ పరిపాలన చేస్తుందా, సిబ్బంది ఉన్నారా, ఏం జరుగుతున్నది అనే తెలియనంత స్థితిలో ఉన్న ఈ కమిషనర్ చాలా సిగ్గుచేటు. ఇది నేను బాధాకరంగా చెప్తున్నా. కమిషనర్ తరపు
ఇంత ఇటువంటి కమిషనర్ ఎక్కడ ఉండవు.